నమస్తే. పార్లమెంట్ ఎన్నికల వేళ ఇప్పటికే అభ్యర్థులంతా బరిలోకి దిగారు, నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఇప్పటికే ఎవరికి వాళ్ళు ప్రచారాన్ని కూడా ముమ్మరం చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఒక 3 స్థానాలు సస్పెన్షన్లో ఉన్నాయి. ఒకటి కరీంనగర్, ఖమ్మం, ఇక హైదరాబాద్. సో ముఖ్యంగా హైదరాబాద్ గురించి మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు మహిళా కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ సునీతారావు గారు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, గోషమాల్ నుంచి మొన్న ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా ఆమె పోటీ చేశారు. అక్క నమస్తే. సో రాష్ట్రం మొత్తం కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నది. ఒకటి అధికారంలో ఉన్నది, ఏం చేయబోతున్నది, ఎన్ని సీట్లు రాబోతున్నది అనేది ఒకటి. మరో కోణము ఇక రోజులు దగ్గర పడతా ఉన్నాయి ఎన్నికలకు, కౌంటింగ్ కు, ఏదైతే పోలింగ్ కు. ఎందుకు ఈ 3 సీట్లు పెండింగ్ లో పెట్టింది? ముఖ్యంగా అందులో హైదరాబాద్ ఎందుకు పెండింగ్ లో పెట్టింది అంటున్నారు. మీరు ఏం చెప్తారు? హైదరాబాద్ సంబంధించి మీరు ఆ పార్లమెంట్ సెగ్మెంట్ లో వస్తారు. ఇప్పుడు ఒక నాయకుడినన్నా నాయకురాలన్నా ఒక లీడర్ని ఎంచాలి అంటే చాలా గుణగణాలు చూస్తారు కాంగ్రెస్ పార్టీలో. వాస్తవంగా నేనే ఎగ్జాంపుల్ అనుకుంటా దానికి. నేను ఖైరతాబాద్ నుంచి అప్లై చేస్తే నాకు గోషామైల్కి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? హైకమాండ్ ఏదో చూసి ఇచ్చారు కదా. సో అదే విధంగా పరిగణనలో ఉన్న నాయకులను అందరినీ చూస్తున్నారు. ఎవరికి ఇవ్వాలి అనేది అంటే అక్కడ గట్టి పోటీ ఇచ్చి నిలబడి, ఇప్పుడు బీజేపీ ఏ విధంగా మద్దతుత్వ రాజకీయాలు ఎంటర్టైన్ చేస్తుంది, ఒక పక్కన మైనారిటీకి సంబంధించిన అసదుద్దీన్ ఓవైసీ గారు ఉన్నారు. సో వాళ్ళకు ధీటుగా ఆన్సర్స్ ఇచ్చే వాళ్ళే కానీ ఆ బరిలో దిగి పోట్లాడే నువ్వెంత అంటే నేనెంత అనే లెవెల్లో ఉండే క్యాండిడేట్ సెలెక్ట్ చేస్తున్నారు. కాబట్టి కొంచెం లేట్ అవుతుండొచ్చు. దాంట్లో ఏం లేదు. ఇక్కడ చాలా మంది క్యాలిబర్ ఉన్న నాయకులు ఉన్నారు, సత్తాగల్లా నాయకులు ఉన్నారు. కాబట్టి ఎంపికలో కొంచెం ఆలస్యం అవుతుందని నేను అనుకుంటున్నాను. కానీ ప్రధానంగా కొంతమంది దాన్ని అంటే మరి ఏ విధంగా తీసుకెళ్తున్నారు తెలియదు కానీ ఎంఐఎంకి కాంగ్రెస్ లో అంతర్గతంగా ఒప్పందం అంటున్నటువంటి కోణంలో తీసుకుపోతుంది అభ్యర్థి ఆలస్యాన్ని చూస్తూ ఉంటే. అటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఆ విధంగా ఉంటేనైతే మరి నిలబెట్టేదే కాదు కదా. ఈ రోజు మేము క్యాండిడేట్ ని నిలబెడుతున్నామని అంటే పోటీయే. మీకు మాకు రిలేషన్ ఏముందా అనేది లేదు. ఇప్పుడు చాలా మంది అంటున్నారు బీఆర్ఎస్ కి బీజేపీకి ఉంది అని అంటే అది క్లియర్ కట్ గా కనపడుతుంది. వాళ్ళు మద్దతు ఇచ్చి ఓపెన్ గా ఓడిపోయే క్యాండిడేట్లు నిలబెడుతున్నారు. మేము అట్లా లేమే. మేము ఖచ్చితంగా నిలబెడతాం. అభ్యర్థి ఖచ్చితంగా కొట్లాడతాడు. ఏ రకంగా విజయ డంకా మోగించాలి అనేది చూస్తున్నాం. అట్లాంటి అభ్యర్థులను ఎంపికలో కొంత దగ్గర జాప్యం జరుగుతుంది అనేది వాస్తవం. కానీ ఇక్కడ ఎక్కడ వాళ్ళకు మాకు లింక్ ఏం లేదు, టైప్ ఏం లేదు. కాకపోతే ఖచ్చితంగా మా అభ్యర్థి వస్తున్నాడు. రేపు ఖచ్చితంగా నామినేషన్ కూడా వేస్తాం. మరోవైపు బీజేపీ ఒక మహిళా అభ్యర్థిని బరిలోకి దించింది. అక్కడ పతంగిని కాట్ చేసింది, పతంగిని పడగొట్టేది అంటున్నది మాధవిలత. సో కాంగ్రెస్ అభ్యర్థి వచ్చినా కూడా కాంగ్రెస్ అభ్యర్థిని కూడా ఓడిస్తా అంటున్నది. సో ఎట్లా మాధవిలత ఇన్ఫ్లుయెన్స్ బీజేపీ ఎట్లా ఉండబోతుంది? మాధవిలత గారి గురించి మాట్లాడడం ఒక మహిళగా నేను ఆమెను గౌరవిస్తాను. రెండో విషయం, మహిళకు వస్తే రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు నేను కూడా మతతత్వ రాజకీయాలు చేయడం అది సరికాదని అనుకుంటాను. మా కాంగ్రెస్ పార్టీ ఎజెండా ప్రకారం అయితే హిందూ ముస్లిం అందరినీ కలుపుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అందరికీ పెద్దపీట వేస్తుంది కాంగ్రెస్ పార్టీ. గతంలో వేసింది, ఇప్పుడు కూడా వేస్తుంది. కానీ ఒక మతం ఎజెండా పెట్టుకొని మస్జిదుల పైన బాణాలు విరిచడము, అక్కడికి వెళ్ళేసి రాజకీయాలు చేయడము అంటే ఇప్పుడు నువ్వేమంటావు మైనారిటీ ఓట్లు కూడా నాకే పడతాయని అన్నప్పుడు ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్? ఆమె చాలా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉందని అనుకున్నాను. కానీ మొన్న సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చూసిన తర్వాత ఏ విధంగా చేస్తుంది అనేది అంటే మరి తెలిసి ఇచ్చారా బీజేపీ వాళ్ళు తెలియక ఇచ్చారా అనేది నాకైతే తెలీదు. ఒకసారి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకుంటే బాగుంటది అనుకుంటా. క్యాండిడేట్ ఎంపికలు ఇక్కడ తప్పు జరిగిందని నేను అనుకుంటా. కానీ ఎంఐఎంని ఎదుర్కొనేటువంటి మహిళా శక్తిని, మహిళా నారీమణి నేను అంటున్నది. సో ఫస్ట్ టైం ఒక మహిళ నాకు తెలిసి పోటీ చేస్తూ ఉంది. సో కాంగ్రెస్ అభ్యర్థి నిలబెడితే నిజంగా ఓట్ బ్యాంక్ అనేది ఎటువైపు పోతుంది? మాధవిలతకు సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ పోతుందా, ఇటు ఎంఐఎం పోతుందా, కాంగ్రెస్ పోతుందా? అసలు ఫైట్ ఎవరితో ఉంటుంది? మీకు ఏ అభ్యర్థితో ఉంటుంది కాంగ్రెస్ పార్టీ? ఖచ్చితంగా తమ్ముడు, నేనైతే ఒకటే అంటే అట్లా అంటే ఆమెకు అక్కడ ఇచ్చిందంటే నాకు గోషామైల్ ఇవ్వలేదా? కరుడు కట్టిన ఏరియా అది బీజేపీది. అయినా కూడా నేను కొట్లాడినాను కదా. అక్కడ ఇవ్వడం మేము గొప్పతనం అని నేను అనుకోను. బికాస్ మహిళలు ఈక్వాలిటీ ఆఫ్ రైట్ ఉంది కాబట్టి మా దగ్గర ఈక్వల్ గా చూస్తాడు రాహుల్ గాంధీ గారు. ఇద్దరికి పెద్ద 50% వాళ్ళైతే 50% మేము. వాళ్ళకి ఎన్ని పదవులు ఉంటాయో మాకు కూడా అన్ని పదవులు ఉండాలని చెప్పేసి అని ఆయన తీర్మానమే పాస్ చేశాడు. సో ఆ విధంగా చూసినట్టయితే ఈ రోజు ఆడ మొగ అనే తేడా ఏం లేదనుకుంటా. ఓటే సత్తా ఉన్న నాయకుడు ఎవరున్నా సరే గ్రౌండ్ లోకి దిగాల్సిందే, దిగుతాం. ఈ రోజు నన్ను ఎంపిక చేసి నన్ను కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా గోషామైల్ నుంచి పోటీ చెయ్యాలి అని చెప్పేసి అని మా హైకమాండ్ నిర్ణయించినప్పుడు పోటీ చేశాను. నేను అప్లై చేసుకుంది ఖైరతాబాద్ నుంచి అయినా కానీ నాకు హైకమాండ్ ఏమనింది, గట్టి నాయకురాలు మా దగ్గర ఉంది,
ఆ 100% కొట్లాడే శక్తి ఆమెకు ఉంది అని చెప్పేసి అని వేశారు. నా టికెట్ క్యాన్సిల్ చేయలేదు. చాలా మంది బీఫామ్లు మారాయి, కానీ నేను చాలా గర్వపడతాను ఒక మహిళగా నేను గోశామేల నుంచి కొట్లాడినందుకు. అదే విధంగా కానీ మాధవీలత ఎజెండా, మాధవీలత చెప్పడం ఒకటి, చేయడం ఒకటి, ఆచరణలో ఒకటి ఉందని నాకు అనిపిస్తుంది. కానీ ప్రధానంగా హిందూ ఎజెండా బాగా జనాల్లోకి తీసుకెళ్తున్నట్టు కనిపిస్తుంది. ఆ యొక్క భక్తి కావచ్చు, అదని హిందూ అనేటువంటి విషయాలు కావచ్చు, కొంత సోషల్ మీడియా క్రేజ్ ను పెంచుకున్నట్టు కనిపిస్తున్నది. మీ అభ్యర్థి లేట్ గా బరిలోకి దిగితే మీకు ఏమైనా మైనస్ అయితే అంటారా? మాకేమి మైనస్ కాదు. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఎప్పుడు మాకున్న ఓటు బ్యాంక్ ఖచ్చితంగా మాకు వస్తుంది 100%. కానీ ఇక్కడ ఇబ్బంది ఏంటంటే జస్ట్ నేను చెప్పాల్సింది ఒకటి ఏంటంటే బోగస్ ఓట్స్ అయితే ఉన్నాయో అది 4 లక్షల పైచీలక అని అంటున్నాను. ఖచ్చితంగా ఆయన గెలుస్తాడు అనే ఒక నమ్మకం మాత్రం అసదుద్దీన్ ఓవైసీ గారికి ఉంది. కాబట్టి ఆ బోగస్ ఓట్స్ అనేది ఎలక్షన్ కమిషన్ ఏరనంత కాలం అక్కడ మాత్రం ఎంఐఎం గెలుపు చెందుతుందని నేను అనుకుంటా. ఎందుకంటే మనం ఎంత కష్టపడ్డా కూడా బోగస్ ఓట ఏరివేతలో ఫెయిల్ అయింది ఈసీ అని చెప్పి 100% నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మొన్న కూడా ఫేరోజ్ ఎప్పుడైతే నిలబడినాడో నాంపల్లి నుంచి చాలా తక్కువ మార్జిన్ తో ఫేరోజ్ ఖాన్ ఓడిపోయాడు. నిజంగా చూసినట్టయితే అది నైతిక విజయం మాది కాంగ్రెస్ పార్టీ. గట్టి పోటీ ఇచ్చాం ఎంఐఎంతో. ఇప్పుడు మీరు అన్నట్టు మేము కలిసిలేం, అక్కడ కూడా ఎంఐఎంతో మేము కొట్లాడాం. కాకపోతే మా తమ్ముడు ఫేరోజ్ ఎంత కొట్లాడాడో చాలా చిన్న మార్జిన్ తో పోయినాడు. ఎందుకంటారు? బోగస్ ఓట్ల గురించి. సో ఇక్కడ కూడా బోగస్ ఏరివేతలో, బోగస్ ఓటింగ్ ఏరివేతలో ఎవ్వరు కూడా పట్టించుకోలేదు. కాబట్టి ఈ రోజు మళ్ళీ 100% అది వాళ్ళకే కైవసం అవుతుందని చెప్పి డిసైడ్ అయిపోయినారు. ఎస్, దాంతో పాటుగా ఏం చెప్తారు? ఇప్పటికే కేటీఆర్ మాజీ మంత్రి కామెంట్ చేస్తున్నారు, నువ్వు మగానివైతే రుణమాఫీ చేయనటువంటి కామెంట్స్ చూస్తే ఏమనిపిస్తుంది? కేటీఆర్ మాట్లాడటం విడ్డూరంగా అనిపించట్లే. 9.5 సంవత్సరాల కుర్చీలో కూర్చున్నారు. సిగ్గుసరాలు ఏమైనా ఉన్నాయా వీళ్ళకి మాట్లాడటానికి? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన ఉన్నాడు, యువరాజు స్థాయిలో ఈయన ఉన్నాడు. ఏ రోజన్నా ప్రజల దగ్గరికి పోయి మాట్లాడిన ముఖాల వాళ్ళవి? నేను అడుగుతున్నాను ఒక మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా. ఊరు పడి తిరిగినా నేను. ఎక్కడ ఏ రోజు కేసీఆర్ గ్రౌండ్ లో కనపడలేదే, కేటీఆర్ గ్రౌండ్ లో కనపడలేదే. మరి డల్లాస్ చేస్తానోడు ఈ రోజు మా బండ్లు కొట్టుకుపోయిన రోజు ఎందుకు మాట్లాడలేదు కేటీఆర్? ఆ రోజు మాట్లాడని కేటీఆర్ ఈ రోజు రైతుల గురించి మాట్లాడుతున్నాడా? చాలానే కళ్ళు తెరిపించినాడు రేవంత్ రెడ్డి. కాబట్టి నిజంగా మొగోడే రేవంత్ రెడ్డి, నిజంగా మొగోడే అని చెప్పి చెప్తాను. నిజంగా మీకు మొగతనం ఉనింటే 9.5 సంవత్సరాలలో రైతులను ఆదుకుంటుండే. ఏ రోజు గిట్టుబాటు ధర ఇవ్వకపోగా వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని జైలు పాలు చేసింది మీరు కాదా అని నేను అడుగుతున్నా. మీరు కానీ బీజేపీ కానీ ఎన్నడూ కూడా రైతులకు సపోర్ట్ చేయలేదు. రైతు రుణమాఫీ గతంలో చేసింది మేమే, రాబోయే కాలంలో చేస్తుంది మేమే. కాకపోతే మిగులుత బడ్జెట్ లో ఇచ్చిన తెలంగాణ వీళ్ళు కల్వకుంట్ల ఫ్యామిలీ మింగేసి ఈరోజు అప్పుల తెలంగాణ చేసి ఏం మాట మాట్లాడతారని అడుగుతున్నా. మాట్లాడితే కనీసం తెలివి తలా తోక ఉండాలి. కానీ ఎన్ని వేల కోట్లు వాళ్ళు ఎన్కేసుకొని ఈరోజు వాళ్ళ చెల్లె ఎక్కడుంది? తిహార్ జైల్లో ఉంది. అర్థం చేసుకోవాలి. జనాల తీర్పు ఒక్కసారి రివర్ట్ అయిందంటే మీరు ఏమి చేశారనేది ఆత్మ పరిశీలన చేసుకోండి. మా గురించి మాట్లాడకండి, మా మొగతనం గురించి ప్రశ్నించొద్దు. మా మొగతనం గురించి ప్రశ్నిస్తే ఈరోజు ఒక్క మొగోడు మరి మీ అందరిని శాసిస్తున్నాడు కదా, మరి ఎందుకు అంతగానం బయటకు వచ్చి ఓ ఓ ఓ అని మొత్తుకుంటున్నాం? ఆ రోజు మొత్తుకొని కేటీఆర్ కేసీఆర్ ఈ రోజు ఎందుకు మొత్తుకుంటున్నాడు? అసెంబ్లీకి ఎందుకు రాలేదు నీ అయ్యా అని ప్రశ్నిస్తున్నా. నేను ఒకటే అడుగుతా, అసెంబ్లీలో మీ నాయన మేము అడిగిన ప్రశ్నలకి మేము పెట్టిన వైట్ పేపర్కి ఎందుకు సమాధానం ఇవ్వలేదు? ప్రజలకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళకి మీకు ఏమైనా చేయాలని ఉంటే 9.5 సంవత్సరాలు గాడిద పాలన చేసిందా? మరి ఈ రోజు మిగులుత బడ్జెట్ లో ఉన్నది అప్పుల తెలంగాణ చేసింది మీది కాదా? ఖజానా ఖాళీ చేసిన ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి మేము అడిగింది సమయం. రైతు రుణమాఫీకి సమయం కావాలా? మీలాగా ఉన్నోళ్ళకి ఎప్పుడు కూడా రైతు రుణమాఫీ రైతు చేయాలని మేము కోరుకోవట్లే. నిజంగా కూడా పేద రైతులు, మధ్యతరగతి, మిగులుత బడ్జెట్ అంటే కింద అనుగుబడిన బీపీఎల్ ఉన్న ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్లకు నిజంగా కూడా గిట్టుబాటు ధర కూడా ఇస్తాం, రుణమాఫీ కూడా చేస్తాం. మేము ఆగస్టు 15 డెడ్ ఎండ్ లోపల చేస్తానని చెప్పినాడు. అది మొగోడు అంటే అది, మొగతనం అంటే అది. ఆ విధంగా మేము డెడ్ లైన్ పెట్టినాం. 9.5 సంవత్సరాలు మీరేం పీకిండ్రని అడుగుతున్నా. ఏం చేసిండ్రు మీరు? గాడిదలు కాసిండ్రా? మరి రైతులకు వేసిండ్రు రైతు బంధు అంటే ఎవరికి వేసిండు? ఎకరాలు ఉన్నోనికి రైతు బంధు వేస్తావా నువ్వు? నిజంగా కూడా కౌల రైతులు ఎంత బాధపడినారు. ఈ రోజు వాళ్ళకి ఏమి లేకుండా చేసింది మీరు కాదని నేను ప్రశ్నిస్తున్నా. సో వాళ్లకు నైతిక అర్హత కోల్పోయినారు. ఈ రోజు ప్రజలు వాళ్ళని విశ్వసించారు. ఎట్టి పరిస్థితుల్లో రాబోయే కాలం కాంగ్రెస్ దే. కొన్ని రోజులు మా రైతు సోదరులు సోదరమణులు అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేసేది ఒకటే, కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కొన్ని రోజులు ఓపిక పట్టాలి. ఖజానా ఖాళీ అయిపోయింది. ఈరోజు అప్పుల తెలంగాణ మార్చిన ఘనత అది. బంగారు తెలంగాణని మేము ఇచ్చాం, అప్పుల తెలంగాణగా మార్చిన వాళ్ళకి ఈరోజు ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ లో కూడా బుద్ధి చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. కానీ కాంగ్రెస్ కు హామీలు ఇచ్చేటప్పుడు తెలియదా అప్పుల తెలంగాణ ఇది మిగులు తెలంగాణని బేరాజ్ చేసుకోకుండా ఆలోచించుకోకుండా 6 గ్యారెంటీలు అమలు ఇచ్చిందా అని చెప్పేసి ఇలా చెప్తా ఉన్నారు. 6 గ్యారెంటీలో ఏం చేయలేదు తమ్ముడు. ఆడలకు పెద్దపీట వేయలేదా? మహాలక్ష్మి కింద బస్సులో ఫ్రీ తిరగట్లేదా? ఈరోజు మీరు చెప్పండి, కరెంటు రావట్లేదా? ఈరోజు 200 యూనిట్లు కరెంట్ ఇంప్లిమెంటేషన్ అవ్వట్లేదా? మీరు ఆలోచించి మాట్లాడాలి. ఇప్పుడు మేము గవర్నమెంట్ లో వచ్చి కూర్చున్న తర్వాత కదా సెక్రటేరియట్ లో తెలిసింది. తవ్వుతున్నా కొద్దీ మీరు ఎన్ని బొక్కలు చేసిండ్రు అనేది ఇప్పుడు చూస్తున్నాం. జనాలను కూడా తీసుకెళ్లి రేవంత్ రెడ్డి గారు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు వైట్ పేపర్ మేము ఎందుకు రిలీజ్ చేసాం? ఆ వైట్ పేపర్ మేము రిలీజ్ చేయలేదు. ఈరోజు అధికారులు, ఈరోజు ఐఏఎస్లు, ఐపీఎస్లు, చీఫ్ సెక్రటరీలు ఇస్తున్న రిపోర్ట్లు అవి, మేము కాదు ఇచ్చేది. ఈరోజు మేము అదే చెప్తున్నాం, కొంచెం ఓపిక అనేది నిజంగా కూడా ఉండాలి. మేము వచ్చి ఎంత 120 రోజులు. వాళ్ళు ఎన్ని రోజులు ఉండే? 9.5 సంవత్సరాలు ఉండే. ఆ రోజు ప్రగతి భవన్ దగ్గరికి కూడా రాని అని వాళ్ళు, ప్రగతి భవన్ ఎంట్రీ కాదు కదా, చీఫ్ మినిస్టర్ కలిసే నిజంగా కూడా ఆ ప్రజలతోటి ఏ రోజు కూడా ఆఫీస్ లో చీఫ్ మినిస్టర్ ని కలవగలుగుతుంటేవా? కలవకుండా చంద్రశేఖరరావు ఎన్ని రోజులు బయటకు వచ్చిండు? ఏ రోజన్నా కూడా బహిరంగ సభలలో మాట్లాడినాడు. కానీ ఏ రోజన్నా ఫేస్ టు ఫేస్ ఏ ప్రజలతో అన్నా కూడా బహిరంగ సభ మీటింగ్ పెట్టి వాళ్ళతో కూర్చొని మాట్లాడిన వేదిక అనేది ఏ రోజన్నా మీరు చూసినా అని అడుగుతారు. కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా. ఈరోజు అప్పుల తెలంగాణగా మారిస్తే మేము కూడా బయట నుంచి రుణాలు తీసుకురావాలి అని అంటే కొంచెం ఓపిక పట్టాలి. ఆగస్టు 15 లోపల అంటే పెద్ద టైం ఏం సమయం కాదనుకుంటా. సంవత్సరాలు వెయిట్ చేయమని అడగట్లేదు మేము. కాబట్టి ఏప్రిల్ అంటే మే, జూన్, జూలై, ఆగస్టు ఒక 2-3 నెలలు ఓపిక పట్టాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ప్రజలకి, తెలంగాణ ప్రజలకి మెరుగైన ప్రభుత్వం. ఈరోజు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ లో కూడా డబుల్ డిజిట్ తో గెలుస్తాం. ఖచ్చితంగా మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయడానికి మేము మీ ముందు ఉంటాం. కానీ ఒక మాట ఏం చెప్తారు? ఒక 8 నుంచి 10 సీట్లు కేసీఆర్కి ఇస్తే మళ్ళీ తెలంగాణను శాసిస్తారంటూ కేటీఆర్ అంటున్నారు. ఓవైపు కేసీఆర్ ఏమో ఈ ప్రభుత్వం ఏడాదిన్నర కూలిపోవచ్చు అంటున్నారు. ఎట్లా చూస్తారు ఈ కామెంట్స్? పాపం నిజంగా కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇంకా కుర్చీ దిగిపోయినాడనే దీపాల లేడనుకుంటా నాకు తెలిసి. అయితే అదే విధంగా కేటీఆర్ మాట్లాడుతున్నాడు, కేసీఆర్ మాట్లాడుతున్నాడు. వాళ్ళు కుర్చీ దిగినారు అనే మైకం ఎప్పుడు వస్తుందో మరి నాకైతే తెలియదు. అది ఎప్పుడు తెలుసుకుంటారో నాకు తెలియదు. ఎందుకంటే దిగలేదు అనుకుని ఆయన అసెంబ్లీకి రాలేదనుకున్నాను నేను కేసీఆర్. ఇప్పుడు కేటీఆర్ది కూడా అదే పరిస్థితి. ఓహో అని అరుస్తున్నాడు. మరి ఆ రోజు అరిసిన కేటీఆర్ కనపడలేదే, ఈ రోజు ఎందుకు అరుస్తున్నాడు? 9 నుంచి 10 కాదు, సింగిల్ డిజిట్ లో 2-3 వస్తే మా ఎక్కువ అని నేను అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళని నమ్మే స్థితిలో లేరు. మా ముఖ్యమంత్రి గారు నిజంగా గర్వంగా ఫీల్ అవుతాను. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కటి పేపర్ పైన ప్రజల దగ్గరికి తీసుకెళ్లి వివరంగా చెప్తున్నారు. ఏం జరిగింది, రాబోయే కాలంలో మేము ఏం చేస్తాం, ప్రజలకు ఏమి హామీ ఇచ్చాం, మేము ఏ విధంగా నిలబెడతామని చెప్పి. ఈరోజు వంట గ్యాస్తో ఎంత ఊరట వచ్చింది మహిళలకి 500తో. 200 యూనిట్ల కరెంట్ అంటే మామూలు జోక్ కాదు. ఈయన మా యూనిట్ రేట్ ఎంత ఉండే కరెంటుది మీరు ఒకసారి ఆలోచించండి. గతంలో ఏముండే, కేసీఆర్ వచ్చిన తర్వాత ఏమైంది, ఈరోజు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఇద్దరు ఒక్కటే విధంగా ఉండే ప్రజలను ఏ విధంగా దోసుకోవాలి. ఈరోజు బీజేపీ కూడా నేను ఎందుకు ఓటేయొద్దు అని అంటే మీరు జిఎస్టీ చూశారు, డిమానిటైజేషన్ చూశారు, 15 లక్షలకి అకౌంట్ వేస్తానన్నారు, ఎక్కడ వేయలేదు. ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తానన్నారు, 2 కోట్ల ఉద్యోగాలు. మరి ఎక్కడున్నాయి ఉద్యోగాలు? 10 ఏళ్లలో ఎవరికి కూడా ఉద్యోగం రాలేదే. ఈరోజు నిత్యావసర సరుకుల ధరలు చూడండి ఏ విధంగా మండిపోతున్నాయి. ఒక పూట తినలేని పరిస్థితి తీసుకొచ్చినారు ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ. అంటే తలకాయ ఉన్న వాళ్ళు అయితే ఎవ్వరు కూడా ఏ సమాజం, ఇక్కడైతే మా మహిళా సోదరుమణులు అయితే ఎవ్వరు కూడా బీజేపీకి కానీ బీఆర్ఎస్కి కానీ ఓటు వేయొద్దు అని డిసైడ్ అయిపోయినాం. ఎందుకు డిసైడ్ అయిపోయినామంటే మా పొట్టా కొట్టేసినాం. ఈరోజు ఆదానికి అంబానీకి పెద్దపీట వేసి ఈరోజు ఏ విధంగా దోసిపెట్టినారు. నల్లధనం లేకపోగా 15 లక్షలు వేయకపోగా ఈరోజు నిరుద్యోగులందరినీ కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చి ఈరోజు చాయ్ బండ్లు, ఈరోజు చాట్ బండి పెట్టుకునే పరిస్థితి వచ్చిందంటే ఇది బీజేపీ చేసిన ఘనకార్యం కాదా, బీఆర్ఎస్ చేసిన ఘనకార్యం కాదా? ట్యాక్స్లు ఏ విధంగా, పెట్రోల్ ధర ఏముంది, డీజిల్ ధర ఏముంది, గ్యాస్ ధర ఏముంది, ఒక్కసారి ఆలోచించాలి తమ్ముడు. ప్రతి ఒక్క సోదరికి కానీ సోదరుమానికి కానీ నేను ఒకటే చెప్తాను, ఇవన్నీ మీరు ఆలోచించాలి. మన పిల్లల భవిష్యత్తు మన చేతిలో ఉన్నది. ఇప్పుడు మేము రాగానే ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తున్నాం, నోటిఫికేషన్లు తీస్తున్నాం.
ఇస్తున్నాం. మీరు చూడండి, టాలీ చేయండి, ఫిగర్ చేయండి. మేము వచ్చి 120 రోజులైనా కూడా ఎంతమందికి మేము ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం అనేది మీరు ఒకసారి గమనిస్తే బాగుంటుందని కోరుకుంటాను. వీళ్ళ దాంట్లో పేపర్ లీకులు జరిగి ఈరోజు అందరి నిరుద్యోగుల జీవితాలతో ఆడి వాళ్ళ బ్రతుకులు రోడ్డు మీద వేసిన పాపం ఈ బీఆర్ఎస్కి తగిలింది కాబట్టి వాళ్ళ ఉసురు తగిలిపోయినాడు. నిరుద్యోగ యువత ఆలోచిస్తుంది కాబట్టి నిత్యావసర సరుకుల ధరలే కానీ, గ్యాస్ ధరలే కానీ, పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలే కానీ, అందుకే మేము అన్నాం ప్రతి మహిళకి ఏడాదికి మేము 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్తున్నాం. నిరుద్యోగ భృతి అని ఏదైతే చెప్పారో రాహుల్ గాంధీ గారు 1,00,000 రూపాయలు నిరుద్యోగ భృతి కింద ఏ సంవత్సరానికి ఎవరికైతే అప్రెంటిస్ లెక్కన నిరుద్యోగులకు ఇస్తానంటున్నాం. ఇట్లాంటివన్నీ మా మేనిఫెస్టో. సమానత్వ హక్కు ఇస్తున్నాం. నాకెంత హక్కు ఉందో మగపిల్లగాడికి ఎంత హక్కు ఉందో ఆడపిల్ల కూడా అంతే హక్కు ఇస్తున్నాం. భాగస్వామి న్యాయం కానీ ఈరోజు ఎంఎస్పి రేటు ధర కట్టు మేము అతను ఏం చేశాడు, మోదీ ఏం చేశాడు, మన ఇక్కడ బార్డర్లో రైతులందరినీ కూడా తరిమేసి ఈరోజు బీభత్సంగా వాళ్ళని జైలు పెట్టిన పాపం వీనికి తగలదా అని అడుగుతున్నాను. ఖచ్చితంగా వీళ్ళందరికీ బీజేపీ రాబోయే కాలంలో భ్రష్టు పడుతుంది, భ్రష్టు పట్టింది, పడుతుంది. 400 కాదు కదా, 200 కూడా దాటుతుందో లేదో డౌటే. తెలంగాణ స్టేట్ లో కాంగ్రెస్ కి ఎన్ని సీట్లు వస్తాయన్నటువంటి నమ్మకం ఉంది? డబుల్ డిజిట్ ఖచ్చితంగా వస్తుంది. డబుల్ డిజిట్ 100% డబుల్ డిజిట్. అనుకుంటున్నారా ఎవరైనా సునీతారావు ఈ క్యాండిడేట్ ను పెడితే బాగుంటుంది గ్రేటర్ హైదరాబాద్ లో అని చెప్పేసి ఎవరైనా అట్లా పేరేమైనా ఉందా? ఎవరిని పెట్టినా పర్లేదు అనుకుంటున్నారు? ఎవరిని పెట్టేది అనేది నా డిసిషన్ కాదు తమ్ముడు. కాబట్టి మాకు ఒక హైకమాండ్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మేము అనుకున్నది ఏంటంటే ఎవరినైనా సరే పొటెన్సీ ఉన్న క్యాండిడేట్ అక్కడ నిలబెడతారని కోరుకుంటాను. వాక్చాతుర్యం ఉండాలి, దాంతో పాటు కొట్లాడే నైజాం సత్తా ఉండాలి. సో ప్రజల వద్దరికి వెళ్ళి ప్రజలతో మమేకం అయిపోయేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ వినే పరిస్థితి ఉండాలి. కానీ నీకు ఎట్లయితే చెప్పానో, గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా, బోగస్ ఓట్లు తీసేవారికి కానీ ఎవరికన్నా కూడా అక్కడ గెలుపు చాలా కష్టం. కాకపోతే గెలుపు గురాలను సెలెక్ట్ చేయడంలో హైకమాండ్ దిట్ట అని నేను అనుకుంటాను. సునీల్ కనుగోలు గారి రిపోర్టు చాలా బాగుంటది. కాబట్టి అభ్యర్థిని ఎంచినారని కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. సో మా మాక్సిమం అయితే రేపటి వరకు ఖచ్చితంగా డిక్లేర్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద సునీతారావు గారు అయితే ఒక క్లారిటీ ఇచ్చారు. రేపో మాపో హైదరాబాద్ అభ్యర్థిని ప్రకటించబోతున్నాం. అభ్యర్థి ప్రకటన తర్వాత ఇక జోస్తో ఇక ప్రచారం చేస్తాం. ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు దిశగా ప్రయత్నాలు చేస్తామంటూ కూడా సునీతారావు చెప్తా ఉన్నారు. చూద్దాం మరి డబుల్ డిజిట్ అన్నటువంటి ఆశ నెరవేరుతుందా, ఆ యొక్క మెజార్టీ మరి కాంగ్రెస్ పార్టీకి ఈ లోక్సభ ఎన్నికల్లో వస్తుందా లేదనేది చూద్దాం. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.